దేవుడు ఒక విశ్వాసి పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటారో అదే శ్రద్ధను దేవుని పట్ల విశ్వాసి కలిగి ఉన్నప్పుడు విశ్వాసిలో దేవుడు ప్రశంసించే అంత అద్భుతమైనటువంటి జీవన విధానం కనపడుతుంది. మిగిలిన వారికంటే వారిలో ఒక శ్రేష్టమైన అనుభవాలు దేవునికి తప్పకుండా అర్థమవుతాయి. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తున్నారు. వారి ప్రవర్తన ఏంటి, వారి జీవితం ఏమై ఉన్నది అని ప్రతి విషయంలో కూడా విశ్వాసి పట్ల లేక భక్తుడి పట్ల భక్తురాల పట్ల దేవుడు ఎల్లప్పుడూ కూడా పరిశీలనగా తెలుసుకోవాలని వారి మీద ఆయన కనుదృష్టి నిలిపారు. దేవుని దృష్టిని ఆకర్షించే విధంగా, దైవ చిత్తాన్ని అనుసరించే విధంగా ఎల్లప్పుడూ భక్తి శ్రద్ధల పట్ల మనం ఎంత అవగాహన కలిగి ఆసక్తి కలిగి ఆయన అనుసరిస్తున్నామో అంతగా దేవుడు మనల్ని పొగిడి గణపరిచి గొప్ప చేసి మనలను ఇతరులకు ప్రాముఖ్యమైన వారిగా పరిచయం చేయాలని ఆశపడుతున్నారు. అంటే మన గురించి వింటున్న వారందరికీ కూడా మనము ఎంతో ఆదర్శప్రాయంగా ఉండాలని, మనను గురించి ఇతరులకి ప్రభు తెలియచేయాలని ఆశపడుతున్నారు. దేవుడే మన గురించి సాక్ష్యం ఇస్తే అది ఎంత అద్భుతమో కదా. అదే సమయంలో దేవుని గురించి మనం కూడా వర్ణించే విధంగా దేవుని యొక్క ఘనత, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కార్యాలు, దేవుని ప్రేమ ఇవన్నీ కూడా మనము అనుభవపూర్వకంగా ఎరిగిన వారమైతే దేవుని గురించి మనం కూడా ఇతరులకు చెప్పగలుగుతాం. ఆయన ఏమై ఉన్నారో అది మనం అనుభవిస్తూ చెప్పగలుగుతాం. మామూలుగా చెప్పిన దానికి అనుభవిస్తూ చెప్పిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే ఇక్కడ పరస్పరమైనటువంటి వర్ణన బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనపడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఒక ముండ్ల పొదల్లో ఒక అందమైన పుష్పము, అందమైన పువ్వు ప్రత్యేకంగా కనపడుతుంది. ముండ్లు ఒక వ్యక్తిని గాయపరుస్తాయి, బాధపరుస్తాయి, హింసిస్తాయి. అలాంటి ముండ్ల మధ్యలో ఓ మృదువైనటువంటి పువ్వు, ఒక అందమైన పువ్వు, ఒక సువాసన కలిగిన పువ్వు, ఆ డొంకంతట్లో కూడా అందరి దృష్టిని అది ఆకర్షించుకునే విధంగా ఉంటుంది. అది తన ప్రత్యేకతను చాటుకుంటుంది. అవును, సమాజం చాలా క్రూరంగా, దుర్మార్గంగా, దుష్టక్రియల చేత నింపబడిపోయినటువంటి దినాల్లో దేవుని పిల్లలమైన మనము ఓ ప్రత్యేకంగా కనపడాలి. ముండ్ల చెట్టు తన ముళ్ళు చేత అది గుచ్చుతుంది, రొక్కుతుంది, గాయపరుస్తుంది, బాధపరుస్తుంది. కానీ పువ్వు అది సువాసన వెదజల్లుతుంది, అందంగా కనపడుతుంది, అది ముట్టుకుంటే చాలా మృదువుగా అనిపిస్తుంది. లోకంలో మనము అంత ప్రత్యేకంగా ఉండాలి. మన చుట్టూ ఎలాంటి కఠినమైన వ్యక్తులున్నా వారి మధ్యలో మనం ప్రత్యేకమైన వారంగా, ఒక మృదువైన ఆధ్యాత్మికమైన సౌందర్యం కలిగిన వారంగా, ఎవరికి ఏ హాని కలిగించని ఒక మృదువైన స్వభావం కలిగిన వారంగా, చక్కటి ఆధ్యాత్మికమైన సువాసన వెదజల్లే వారంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు. 1 పేతురు 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారమై ఉండవలెనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. మనము యాత్రికులము, పరదేశులముగా ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్నాం. మనం యాత్రికులం. ఈ ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణంలో మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే మనం పరదేశులం. ఈ భూమి శాశ్వతం కాదు, పరలోకమే మనకు శాశ్వతం. అందుకే ఇది పరమగీతం, పరలోక గీతం, పరలోకానికి సంబంధించిన గీతం. ఈ పరలోకానికి సంబంధించినటువంటి గీతంలో మన ప్రాముఖ్యత ఏమిటి, మన ప్రయాణం ఎలా చేయాలి, మన దేశం ఏది, మన స్థిరత్వం ఏది, మన గమ్యస్థానం ఏది, ఇది మనకు తెలిసి ఉంటే ఈ లోకయాత్రలో పరలోకం కొరకైనటువంటి
ఆకాంక్షతో మనం బ్రతికితే కొన్ని భారాలు వదులుకుంటాం. ప్రయాణం చేసే వ్యక్తి ఎంత వెయిట్ తగ్గించుకుంటే అంత మంచిది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎన్ని మూటలు వేసుకుంటామో అంత భారం అయిపోద్ది. కొన్ని మూటలు తగ్గించుకుంటే కొన్ని పాపపు మూటలు మనకి బరువు అయిపోయి ఈ యాత్రను కొనసాగించలేము. అందుకు ఈ జీవిత యాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో కొన్ని పాప భారాలు ఉంటాయి. వాటన్నిటిని మెల్లమెల్లగా మనము తొలగించుకుంటూ ఉండాలి. అందుకే ఈ ఆత్మీయ యాత్రలో చక్కగా సునాయాసంగా వెళ్ళిపోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి. ప్రభు శిలువను సమీపించగానే తన జీవితం ఎంతో ధన్యంగా మార్చబడుతుంది. అవును, మనము యాత్రికులం. మన యాత్ర పరలోక యాత్ర. ఈ పరలోక యాత్రలో పాప భారం మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఈ భారం మనల్ని కృంగదీస్తూ ఉంటుంది, నిందిస్తూ ఉంటుంది. దాన్ని మనం సునాయాసం చేసుకోవాలి అని అంటే ఒప్పుకునే ప్రతి పాపము మన మీద నుంచి భారం తొలగిపోయినట్లుగా మనం ఫ్రీ అయిపోతాం. అప్పుడు పరదేశమైనటువంటి పరలోకంలో మనం సంతోషంగా సునాయాసంగా ప్రవేశించగలగటానికి అర్హతను సంపాదించుకుంటాం. అందుకే ప్రభు సన్నిధిలో ఈ రోజున మనం ఎంతో జాగ్రత్త కలిగి మనం ప్రభు మెచ్చే స్థాయికి ఎదగాలి. అయితే అన్యజనులు మనల్ని చూస్తున్నప్పుడు మనలో నచ్చని క్రియల చేత వారు మనల్ని ఆయా సమయాల్లో దూషించారు, బూతుమాటలు తిట్టారు, లేదా మనల్ని అనేక విషయాల్లో నిందించి బురద చల్లి మన విషయంలో వారు చాలా కోపంగా, ద్వేషంగా ఉన్నారేమో. కానీ అలాంటి పరిస్థితులన్నింటినీ కూడా మన స్థితిని ఒకసారి పరిశీలన చేసుకొని ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైతే మనల్ని అపార్థం చేసుకున్నారో లేక తక్కువ అంచనా వేశారో, మన ఆత్మీయ జీవితంలో ఎవరైతే మనలను నిందిస్తున్నారో వారందరూ కూడా ఒక రోజున మనల్ని చూసి పడేటట్లుగా మనము మన ప్రవర్తనని సరి చేసుకొని దేవుని దృష్టికి ఒక యోగ్యమైన మంచి ప్రవర్తన గలవారంగా ఉంటే గనక అన్యజనులట దర్శన దినమందు అంటే ఏంటో తెలుసండి? దేవుడు దర్శించే దినం. దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు దర్శిస్తాడో తెలుసండి? వారికి ఏదో ఒక ఆశ్చర్యం కలగాలి. ఎలా ఆశ్చర్యం కలుగుతుందంటే నీ ద్వారా, నా ద్వారా ఆశ్చర్యం కలుగుతుంది. మనలో వచ్చిన మార్పు, మన క్రియల్లో చూపించే మాదిరి వారు చూస్తున్నప్పుడు ఒకానొక వీరు నాకు కోపం పుట్టించే విధంగా ఉండేవారు. కానీ వీరిని చూస్తుంటే వీరిలో ఏదో ఒక ప్రత్యేకత, ఒక మాదిరి, వారిలో ఒక మంచితనం, వారిలో నీతి, పరిశుద్ధత ఇవన్నీ నాకు కనపడుతున్నాయి. ఇది ఎలా సాధ్యమైంది? అబ్బా, యేసు ప్రభు గొప్ప దేవుడు అనడానికి వాళ్ళ జీవితమే ఒక సాక్ష్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు గొప్ప దేవుడని తెలుసు, కానీ ఆయన్ని నమ్మినటువంటి ప్రజలు వారు జీవించే జీవిత ఆ విలువలు నాకు సరిగా కనపడకపోవడాన్ని బట్టి ఎందుకో నమ్మశక్యం కాలేదు. కానీ ఇప్పుడు వారి యొక్క జీవితం, వారి ప్రవర్తన, వాళ్ళ విధానం చూస్తుంటే లేదు నేను పొరపాటు పడ్డాను, వాళ్ళ జీవితం చాలా ప్రత్యేకమైనదిగా ఉండడానికి ఆ యేసుక్రీస్తు ప్రభువే కారణం, నేను కూడా ప్రభుని నమ్మాలి, విశ్వసించాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆ మార్పు, పరివర్తన, ఆలోచించే విధానం నూతనంగా మార్చబడుతుంది. ఆ విధంగా దర్శించబడతారు వాళ్ళు. మన జీవితంలో మార్పు కలిగిన రోజునే ఇతరులు దర్శించబడతారు, దేవుని చేత దర్శించబడతారు. ఎలాగో తెలుసా? మన ప్రవర్తన వారిని ప్రభావితం చేయగలుగుతుంది. ఆమేన్. మన జీవితం ఇతరుల్ని ప్రభావితం చేయగలదా అంటే ఎస్, తప్పకుండా. మన జీవితం ఇతరులు మార్పు చెందడానికి కారణమవుతుందా? ఎస్, కారణమవుతుంది. ప్రభువా, నేను బ్రతికినంతకాలం మీకు మహిమ తెచ్చే విధంగా బ్రతకాలి, నేను చనిపోయిన తర్వాత కూడా నా మరణం అనేక మందిని ఆలోచింపచేయాలి. ఆమేన్. అవును, మన జీవితం ఇతరులకి ఒక దర్శనంగా, దేవుని దర్శనంగా ఉండగలిగితే మనం ఎంత ధన్యులమో కదా. మన సాక్ష్యమే ఒక వ్యక్తిని దర్శించగలిగితే, మన సాక్ష్యమే ఒక వ్యక్తిని దర్శించేటట్లుగా చేయగలిగితే ఇంకెంతకంటే మనకి ఏం కావాలండి? నా ప్రవర్తన, నా జీవితం, నా సాక్ష్యం ఒక వ్యక్తికి దర్శన దినంగా మారాలి, దేవుడు దర్శించిన దినంగా మారాలి. మనల్ని చూసి అనేక మంది మార్పు చెందాలి. వీరిలా నేను కూడా బ్రతకాలి,
వీరి వల్ల నేను కూడా జీవించాలి అనే ప్రేరణ కలగాలండి. 1 పేతురు 3వ అధ్యాయం 16వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికంతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న ఈ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. యేసుక్రీస్తు ప్రభువారిని మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించినప్పుడు, ఆయన మనకు ఆలోచన ఇచ్చి నడిపిస్తూ ఉన్నప్పుడు, మన సత్ప్రవర్తన, మన సత్క్రియలు అనేక మందిని ఆలోచింపచేస్తాయి. వీరు అందరిలాంటి వారు కాదు. క్రైస్తవులంటే నాకు ఏదో ఇష్టం లేనట్టుగా, చిన్నచూపు చూసినట్టుగా ఇంతవరకు మాట్లాడాను. అలాగ వారిని నేను చాలా ఇబ్బంది పెట్టాను. కానీ వారి ప్రవర్తనతో పోల్చుకుంటే నా ప్రవర్తన సరైంది కాదు. మనిషి అంటే ఇలా బ్రతకాలి, వారిలా బ్రతకాలి, అతనిలా ఆమెలా బ్రతకాలి. అమ్మో, నేను వాళ్ళ మీద అనవసరంగా నింద వేశాను. తప్పు, వారు చాలా మంచివాళ్ళు అని వారిలో కూడా పరివర్తన వస్తుందట, సిగ్గుపడతారట. అందుకే మనము మన ఆత్మీయ జీవితాలని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. తీతుపత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యాల విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము. పరపక్షమందుండువాడు అంటే మనం అంటే ఇష్టం లేనివాడు సహితం మనలను గూర్చి మంచి సాక్ష్యం చెప్పేటట్లుగా, సిగ్గుపడేటట్లుగా, రే ఇతను గూర్చి ఈమెను గూర్చి ఏదో అనుకున్నానే. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడ్డ మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లుగా మన ప్రవర్తన, మన క్రియలు జాగ్రత్తగా చూసుకోవాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చాలా దినాల నుండట దానియేలు గారి మీద ఏదైనా ఒక తప్పు మోపాలని, నింద మోపాలని, నేరం మోపాలని ఎంత ప్రయత్నం చేసినా దానియేలు గారిలో ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఏదో ఒక విషయంలో అతను ఇరికించేయాలి. ఇతడు లంచం తీసుకున్నాడనో, లేకపోతే ఇతడు కొన్ని తప్పుడు రాతలు రాశాడనో, ఇతడు రూల్కి విరోధంగా పనిచేశాడనో, ఏదోటి మోపడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏ అవకాశం ఇవ్వకుండా తను చాలా జాగ్రత్తగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నటువంటి అతడు తన మనస్సాక్షిని చంపుకుని ఏదీ చేయకుండా, దేవా నాకు ఈ మంచి స్థితి ఇచ్చినందుకే, ఈ హోదా ఇచ్చినందుకు వందనాలు, నాకు ఇచ్చిన ఈ పదవిలో, ఈ ఉద్యోగంలో ఎవరు కూడా నన్ను వేలెత్తి చూపించే విధంగా ఏ చిన్ని తప్పు నేను చేయకూడదు, నన్ను బట్టి మీకు మహిమ కలగాలని తన జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడండి. కుట్ర పన్ని ఏదో చేయాలని ఎంత ప్రయత్నం చేసినా చిన్ని లోపం కూడా లేదట. అందుకు వారు ఏమనుకున్నారంటే, అతని దేవుని పద్ధతి విషయమే తప్ప ఇక ఏ విషయంలో కూడా అతని మీద మనము ప్రాబ్లం క్రియేట్ చేయలేము. అందుకే ప్రార్థన చేసుకోవడం తప్పు అనే ఒక శాసనాన్ని సృష్టించాలి అనుకున్నారు. ప్రార్థన చేసుకోవటమే తప్పు, ప్రార్థన చేసుకోవటమే నేరం, ప్రార్థన చేసుకోవటమే పాపం అనేటట్లుగా ఒక శాసనాన్ని క్రియేట్ చేయాలని వాళ్ళు ఆలోచించి, ప్రార్థన చేసుకోకుండా ఉండలేడు దానియేలు. ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయకుండా ఉండలేడు, దేవునితో గడపకుండా ఉండలేడు. కాబట్టి ప్రార్థన చేయడం రాజుగారికి విరోధం అనే ఒక శాసనాన్ని పుట్టించాలి అనుకున్నారు. అలా అతని మీద ప్రాబ్లం క్రియేట్ చేశారు. అయితే ఇక్కడ అది ఎంత అద్భుతమైన విషయం అండి. భౌతికంగా అతడు తన ఉద్యోగంలో ఎక్కడ ఏ చిన్ని లోపం, ఏ చిన్ని తప్పు, ఏ నేరం చేయకుండా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. వాళ్ళు అనుకున్నారంట, రే మనం అతని మీద ఏమీ రిమార్క్ చూపించలేమురా, అతడు అన్నిట్లో నెంబర్ 1.
మరి మీ బాధ ఏంటి అని అంటే, ఏం లేదు, అతను మంచోడే కానీ అతను బ్రతికేది అతను బ్రతకకుండా మాకు మా నోరు కట్టేస్తున్నాడు. లంచాలు తీసుకోవడానికి లేదు, మోసాలు చేయడానికి లేదు, లెక్కలన్నీ కరెక్ట్గా చూపించమంటున్నాడు. ఎందుకంటే మా పై బాస్ అతడే. ఇప్పుడు అన్ని విషయాలు స్ట్రిక్ట్గా ఉంటున్నాడు. చూసి ఉన్నట్టుగా ఊరుకోవచ్చుగా. తను తినకపోతే తినకపోయాడు, మా పొట్ట కొడతాడు ఎందుకు అన్నట్టు అనమాట. వాళ్ళకి జీతాలు వస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అయినా రాజ్యపాలన విషయంలో అతడు ఎంతో సిన్సియర్గా ఉండటాన్ని బట్టి వెళ్ళు వాళ్ళకి వచ్చే విధానం ఆగిపోయింది. లంచాల రూపంలో, మోసాల రూపంలో తీసుకోవాలనుకున్నవన్నీ కూడా బ్రేక్ అడిపోయినాయి. అందుకు అడ్డు తొలగించుకోవాలి అనుకున్నారు. సరే, ఇక్కడ మనకు అవసరమైనది ఏంటి అని అంటే, దానియేలులో ఏది కూడా వారు చూడలేకపోయారంటండి. ఏ చిన్ని లోపం, ఏ చిన్ని తప్పు, ఏ చిన్ని నేరం కూడా వారు పట్టుకోలేకపోయారు. అంటే దీన్ని బట్టి మనము ఎంత జాగ్రత్తగా జీవించాలో ఒకసారి ఆలోచించండి. మన మీద ఎవరొకరు ఏదోటి నేరం మోపాలని, తప్పు మోపాలని, నింద మోపాలని, మనల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం దేవునికి భయపడి నమ్మకంగా జీవిస్తే మన మీద ఎవ్వరూ ఏ విధమైనటువంటి లోపం, నేరం, తప్పు మోపడానికి అవకాశం ఉండదు. దానియేలు గారి మీద మొత్తం మీద వారు ప్రార్థన చేసుకోవడమే తప్పు అనేటట్లుగా చట్టాన్ని రూపించారు. కానీ ఏ దానియేలు గారిని అయితే చంపేయాలనుకున్నారో, అడ్డు తొలగించాలనుకున్నారో, అది వారికే, వారి నాశనాన్ని వారే కొని తెచ్చుకున్నట్టు అయింది. కారణం, మన భక్తి మనకు మేలు చేస్తుంది, మన ప్రార్థన మనల్ని కాపాడుతుంది. నీకు విరోధంగా, వ్యతిరేకంగా ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా తిరిగి 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 వాళ్ళనే కొడుతుందండి ఆ దెబ్బ. ఆ నాశనం వారికే వర్తిస్తుంది. అందుకే దేవుని సన్నిధిలో మనము నేర్చుకుంటున్న ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు ఉన్నాయే, వీటిని అనుసరించే విధంగా మనం అడుగులు వేస్తే మండల పొదల మధ్య ఒక అందమైన పుష్పం వలె మనం అందం, సౌందర్యం కలిగిన, మృదుత్వం కలిగిన, సువాసన కలిగిన జీవితాన్ని మనం తప్పకుండా కలిగి ఉంటాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4 నుండి 8 వచనాలు చదువుదాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవని కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను, గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తొదకది కాల్చివేయబడును. స్తోత్రం. మనము ఒకసారి వెలిగించబడిన తర్వాత పరలోక సంబంధమైనటువంటి వరాల్ని రుచి చూసి అనుభవించి మరలా ఆ పరిశుద్ధమైన స్థితి నుండి ఒకవేళ దిగజారిపోతే కనుక అది చాలా ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఎందరికో లేనటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు. నిజదేవుడు ఎవరో తెలియక అనేక మంది నశించిపోతుంటే నిజదేవుడు ఎవరో తెలుసుకుని ఆయన దగ్గరికి వచ్చాం. మన ఆత్మ వెలిగించబడింది. మన ఆత్మ వెలిగించబడిన తర్వాత మనం పరలోక సంబంధమైనటువంటి వరాల్ని రుచి చూసాం. ఆయన పరిశుద్ధాత్మ చేత మన జీవితాల్ని నడిపించాలని ఆయన ఆశపడుతున్నారు. అయితే ఎవరైతే మారు మనసు పొందిన అనుభవం నుంచి పడిపోయారో వారి జీవితాల్లో దేవుని కోపాన్ని అనుభవించవలసినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. అయితే ఇక్కడ అలంకారంగా చెప్పబడుతూ భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవని కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును.
చూడండి, ఒక భూమి ఉందంటే ఆ భూమి చక్కగా దున్నబడి ఆకాశం నుండి వర్షం కురిసిన తర్వాత అది చక్కగా ఫలభరితంగా మార్చబడుతుంది. ఆ భూమి అనుకుంటుందట, నన్ను సేద్యం చేస్తున్నాడే నా యజమానికి నేను మంచి ఫలాలని ఇవ్వాలి, మంచి ఫలాలు ఫలించాలి, నా కొరకు కష్టపడేటువంటి ఈ వ్యక్తికి అనుకూలంగా నేను ఫలించాలి. తను ఏమైతే ఆశించి ఏ విత్తనమైతే వేసి నా నుండి ఫలాల్ని ఆశిస్తున్నాడో తప్పకుండా అతనికి అనుకూలంగా నేను మంచి పంట పండేటట్లుగా నేను సహకరించాలి అని అనుకుంటుందంట. మరి మనం దేవుని పొలంలో వ్యవసాయం లాంటి వారు, మనలను ఫలభరితంగా చేయాలని బెర్రబిగిసిపోయినటువంటి బీడు భూములు లాంటి మన హృదయాలను దున్ని పెకలించి బిగిసిపోయిన నేలను పగలగొట్టినట్టుగా దేవుని వాక్యం చేత మొత్తం మీద మనకు అర్థమయ్యే రీతిలో ఆయన దున్నినట్టుగా, పొడిచినట్టుగా, రేపినట్లుగా మనల్ని ఏ విధం చేతనైనను ఒక నీతి, యథార్థత, పరిశుద్ధత, నమ్మకత్వము, దేవుని భయము, భక్తిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన శ్రేష్టమైన గుణలక్షణాలను కలిగి ఉండాలని దేవుడు ఎన్నో విధాలుగా మనకు నేర్పించి మనలను సరిచేసి చక్కగా ఆధ్యాత్మికంగా మనం బలపడాలని, ఫలభరితంగా ఉండాలని దేవుడు మనకు ఎన్ని విషయాలు బోధిస్తున్నా మనం అవేమీ పట్టించుకోకుండా ఫలాలు లేనటువంటి వారంగా ఉంటే గనక, ఆయనకు అనుకూలంగా మారకపోతే గనక ఆ పొలములో ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు ఇలాంటివన్నీ యజమాని చూసేట దీన్ని ఇలా కాదు, దాని వేర్లు సహితం మొత్తం మాడిపోవాలంటే ఒక్కసారి నిప్పంటించేస్తే పోతే పోయింది పంట గంటే ఏమొద్దులే అని నిప్పంటించేసి కాల్చేస్తే కనుక అది మాడి మాడి మొత్తం వేర్లు కూడా నాశనం అయిపోయే లాగున అగ్ని వేస్తాడంటే. మన మీద దేవునికి సికాకు వచ్చిందనుకో, నీకు ఎన్నిసార్లు చెప్పినా వెంటలేదు అని చెప్పి అగ్ని లాంటి శ్రమల్ని అనుమతిస్తాడండి దేవుడు. మొత్తం స్మాష్. దేవునికి కోపం వచ్చిందా, మామూలుగా వినకపోతే గనక దేవుని కోపం మండుతుందండి. దేవుని కోపం మండిందా సర్వనాశనం అయిపోయేటట్లుగా దేవుడు చేసి అక్కడ మరలా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాడండి. ఇప్పుడు ఇను నా మాట, ఇప్పటికైనా వినకుండా నువ్వు వేసలేసావా నీ సంగతి చెప్తాను, ఇంకా ఘోరంగా ఉంటుందని చెప్పి మరలా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాడండి ప్రాసెస్. నీ జీవితంలో అన్నీ కొట్టేసి, అన్నీ తీసేసి, అన్నీ నాశనం చేసేసి మరలా భక్తి అంటే ఏంటో ఫస్ట్ నుంచి వచ్చేటట్లు చేస్తాడండి. కొంతమంది తైతకలాడి వాళ్ళు ఉన్నారు, ఎంత ఫలభరితంగా చేయాలని చూసినా ఇంకా మొండ్ల పొదలు, గచ్చ పొదలు లాంటి కఠినమైన స్థితిని చాలామంది కలిగి ఉన్నారు. హృదయాన్ని కఠినపరిచేసుకుంటున్నారు మొండ్ల తుప్పల్లాగా. నన్ను ఎవడు ఏం చేస్తారు, దేవుడు కూడా నన్ను ఏం చేయలేడు అన్నట్టుగా ఉంటున్నారండి. భక్తి మాత్రం భక్తి వ్యాసం వేస్తూ ఇలా ఏదో భక్తి చేస్తే దేవుడు చూసి ఉన్నట్టుగా ఊరుకుని మనం చచ్చిన తర్వాత పరలోకానికి తీసుకుపోతాడులే అని భ్రమ అనమాట. జరగదు అలాగా. నువ్వు ఎంత నటించు, ఎన్ని ఆశాలే, నీ వెర్రి వేషాలన్నీ దేవునికి తెలుసు. అబ్బా, మనుషులు మోసగించినట్టు దేవుని కూడా మోసం చేసేద్దాం అనుకుంటున్నారా? కుదరదు. మన చరిత్ర అంతా దేవునికి తెలుసండి. అందుకే ఫలభరితంగా మారాలని మనం మారాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6 నుండి 13 చదువుదాం. చూడండి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గములు విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్న. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చికిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. భక్తిహీనులు తమ మార్గములను విడిచిపెట్టాలి, దుష్టులు తమ తలంపుల్ని మానుకోవాలి. లేకపోతే గనక పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. మనలో ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు తిరగాలి, వాక్యం వైపు ఆకర్షించబడాలి. వాక్యమే మన జీవితాల్లో
వర్షముగా కురిసి దేవుని యొద్ద నుండి వాక్యపు వర్షం కురిసి మన కఠినమైనటువంటి హృదయమైన నేలను తడిపి అది ఫలభరితంగా చేయబడటానికి దేవుడు ఎన్నో విధాలుగా మనతో మాట్లాడుతున్నారు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాక్యం, ఆ వచనం వ్యర్థం కాకూడదు. అది మనలో ఒక ఫలభరితమైనటువంటి జీవితాన్ని క్రియేట్ చేస్తుంది. ఒక ఫలభరితమైన జీవితాన్ని మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే మొదటిగా మనం భక్తిహీనతను విడిచిపెట్టేయాలి. భక్తి పనులు ఎలా ఉంటారో, ఎలా జీవిస్తారో అలా జీవించడానికి ప్రయత్నం చేయాలి. మనం దేవుని గోచాడు అడగాలి, ప్రభువా నా జీవితాన్ని నూతనపరచు ప్రభువా, నా తలంపులు మంచివి కాదు, నా ప్రవర్తన మంచిది కాదు, నాలో ఒక గొప్ప మార్పుని నేను ఆశపడుతున్నాను, అలాంటి జీవితం నాకు దయచేయమని దేవుణ్ణి అడగాలి. దేవుడు దొరికే కాలంలో, వాక్యం దొరికే కాలంలో మనం చక్కగా ఆధ్యాత్మికంగా బలపడే ప్రయత్నం చేయాలి. ఏవి విడిచిపెట్టాలో అవి విడిచిపెట్టాలి, ఏవి నేర్చుకోవాలో అవి నేర్చుకొని పాటించాలి. అంతేగాని మనము కేవలం ఆచార సంబంధంగా అలవాటు ప్రకారంగా ఏదో భక్తి చేస్తున్నామన్న పేరుకి మనకు నచ్చినట్టుగా భక్తి చేయకూడదు. దేవునికి అనుకూలంగా మారాలి. మనం దేవునికి ఎప్పుడైతే అనుకూలంగా మారుతామో దేవుడు మనకు అనుకూలమైన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. ఆమేన్. అన్నిటిని మనకు అనుకూలంగా మార్చేస్తాడండి దేవుడు. అన్నీ మనకు అనుకూలంగానే జరుగుతాయి. లేదా దేవునికి అనుకూలంగా నువ్వు జీవించలేదనుకో, నీకు అనుకూలంగా ఉన్న పరిస్థితులను కూడా దేవుడు ప్రతికూలంగా మార్చేస్తాడు, వ్యతిరేకంగా మార్చేస్తాడండి. అన్నీ రివర్స్ అయిపోతాయి, అన్నీ వ్యతిరేకమైపోతాయి, అందరూ వ్యతిరేకమైపోతారు, పరిస్థితులన్నీ మారిపోతాయి. అన్నీ బాగున్నప్పుడు వ్యక్తి ఏమనుకుంటాడంటే నాకేం పర్వాలేదు అనుకుంటాడండి. దేవుణ్ణి నిర్లక్ష్యం చేయటం, దైవజనుల్ని నిర్లక్ష్యం చేయటం, సంఘాన్ని సహవాసాన్ని నిర్లక్ష్యం చేయటం ఎప్పుడైతే ప్రారంభిస్తారో వాళ్ళ జీవితంలో మెల్లగా స్టార్ట్ అవుతుంది అనమాట అండి నాశనం. ఓహో నువ్వు ఇలా ఉన్నావు కదా, నీ సంగతి నేను చూసుకుంటాగా అనుకుంటాడు దేవుడు. అనుకుని మనసులో అనుకుని పరిస్థితులన్నింటినీ కూడా వ్యతిరేకంగా తయారయ్యేటట్లు చేస్తాడు దేవుడు. కొంత టైం ఇస్తాడు, ప్రతి వ్యక్తికి కూడా దేవుడు గడువిస్తాడండి, సమయం ఇస్తాడు. నీకు గడువిచ్చాను చూసుకో, ఆ గడువు దాటిందంటే మాత్రం ఇంకా నీకు ఏమీ మిగలదు, సర్వనాశనమే అని దేవుడు గడువిస్తాడండి. గడువిచ్చిన తర్వాత ఒక్కొక్కటి ప్రతికూలంగా మారుతూ ఉంటాయన్నమాట. ఇది పాపం చాలామందికి తెలియదు. ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని అనుకుంటారు, భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. నీవు అనుకున్నట్టుగా జరిగితే ఇంకా దేవుని గొప్పతనం ఏముంది? దేవుడు ప్రేమించే వ్యక్తుల పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటారండి ఆయన. ఆమేన్. అందుకే దేవుడు మనకు వాక్యం దొరుకుతున్నప్పుడే మన జీవితాన్ని చక్కగా కట్టుకుందామండి. ఆమోస్ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. ఆమోస్ 8వ అధ్యాయం 11-12 వచనాలు. రాబో దినముల యందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. దేవుని మాట, దేవుని వాక్యం, దేవుని వర్తమానం దొరకదట. దొరకని కాలం వస్తుంది. అందుకే మనం యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మొదట్లో చూస్తే, యెహోవా మీకు దొరకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపమునుండగా ఆయనను వేడుకొనుడి. దేవుడు మనకు సమీపంగా ఉండగానే మనం వేడుకోవాలి. దేవుడు మనకు అనుకూలంగా ఉండగానే మనము ఆయనకు స్పందించాలి, ఆయన మాటకు స్పందించాలి. ఇప్పుడు విస్తారంగా చక్కగా మంచి వాక్యం వర్తమానం దొరికేటప్పుడు మనకి ఎలా ఉంటుందంటే విసుగ్గా ఉంటుంది. ఇది ఒక కాలం రాబోతుంది, ఒక సమయం రాబోతుంది, అప్పుడు మొత్తానికే వాక్యాన్ని దేవుడు లేకుండా చేసేస్తారు. తినడానికి ప్లేట్ ఉంటుంది కదా, మరి ఆత్మకి ఆహారం కావాలి, ఆ ఆహారమే వాక్యం. కనుక వాక్యం ప్రతి ఒక్కరు చదవండి. ఎంతమంది చదువుతున్నారు? ఎంతమంది ప్రతిరోజు వాక్యం చదువుతున్నారు? ఏ మాత్రమును లోబడనేరదు కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ
మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. స్తోత్రం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే ఆయన మనలను పాప నియమముల నుండి విడిపించి పాపానికి శిక్ష విధించారు సిలువలో. ఇప్పుడు ఆ విషయం ఎవరైతే గ్రహిస్తారో వారు శారీరక క్రియలను విడిచిపెట్టి ఆత్మలో బలం పొంది, శరీరమునకు ఆత్మకు పోరాటం ఉంది. ఆత్మకు విరోధంగా శరీరము పోరాడుతుంది. నాకు ఇష్టమైనవి చూస్తాను, నాకు ఇష్టమైనవి వింటాను, నాకు ఇష్టమైనట్టుగా మాట్లాడతాను, నాకు ఇష్టమైనట్టుగా ఆలోచిస్తాను, ఊహిస్తాను, నాకు ఇష్టమైనట్టుగా చేస్తాను, ఇష్టమైన చోటుకి వెళ్తాను, నాకు ఇష్టమైనట్టుగా నా శరీరం అంతటితో నేను అనుభవిస్తాను. నోరు మూసుకొని ఉండు అని ఆత్మని డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ శరీరం. ఎందుకంటే నీవు చేసిన క్రియల ద్వారా ఆత్మ మీద భారం పడుతుంది. నేను నిన్ను కంట్రోల్ చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. నిన్ను సరిగా నేను నడిపించుకోలేకపోతే గనక నీవు చేసే క్రియల మూలంగా నేను శిక్ష అనుభవిస్తాను అని లోపలున్న ఆత్మ శరీరంతో ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. మీరు బండి కొనుక్కున్నారు, ఎవరికో లైసెన్స్ లేనోడు అడిగితే ఇచ్చారు, బండి ఇచ్చారు, ఆడు ఎవరినో గుద్దేశాడు, కేసు ఎవరి మీదకి వస్తుంది? బండి గలవాడి మీదకి వస్తుంది కేసు. ఆడు గుద్దాడు, నాకు సంబంధం ఏం లేదు, అడిగితే ఇచ్చాను అండి. ఒకవేళ నువ్వేం కహానీలు చెప్పావనుకో, ఎవడేమన్నారా నేను? లైసెన్స్ లేనోడికి ఎవడేమన్నాడు? అయినా నీ బండి ఎవడికో ఇచ్చి బాధ్యత నీదే కదా. అక్కడ కథలు చెప్తే కుదరదండి. అర్థమైందా? అలాగే మన శరీరంలో ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మ ఖచ్చితంగా ఈ శరీరాన్ని కంట్రోల్ చేయాలి. అందుకే ఈ ఆత్మని గైడ్ చేయడానికి రెండు ఆత్మలు ఎప్పుడూ పనిచేస్తూ ఉన్నాయి, ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఒకటి సాతానాత్మ, ఒకటి దేవుని ఆత్మ. మన ఆత్మకు రెండు అవకాశాలు ఉన్నాయి. ఇటు దేవుని ఆత్మను ఆహ్వానిస్తే దేవుని ఆత్మ నేను సరి అయిన మార్గంలో నడిపిస్తుంది. సాతాను ఆత్మను ఒకవేళ నువ్వు ఆహ్వానిస్తావా, అప్పుడు సాతాను ఆత్మ నరకానికి తీసుకుని వెళ్తే దేవుని ఆత్మ పరలోకానికి తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు నీకు ఏ ఆత్మ కావాలో కోరుకోవాలి. నీ ఆత్మని నువ్వే గైడ్ చేసుకోలేవు. అందుకే నువ్వు దేవుని ఆత్మను కోరుకోవట్లేదు కనుక వాడు ఆహ్వానించకుండానే ఆటోమేటిక్గా నీలో సాతాను తన ఆత్మ ద్వారా నిన్ను నిలబడి చేస్తున్నాడు. అందుకే నువ్వు చూడొద్దన్నదే చూస్తావు, చేయొద్దన్నదే చేస్తావు, నీ ఇష్టానుసారంగా మూర్ఖంగా జీవిస్తావు. కానీ దేవుని ఆత్మను కలిగిన వారు దేవుడు ఏం చెప్తే అదే చేస్తారు. దేవునికి నమ్మకంగా జీవిస్తారు, పరలోకానికి సిద్ధపడతారు. ఇప్పుడు చెప్పు, ఆత్మ పోరాడుతుంది ఆటోమేటిక్గా శరీరంతో. ఈ శరీరం ఏమంటుందంటే, నోర్మి నేను చెప్పినట్టు విను, నాకు ఇష్టమైనట్టుగా జీవించాలంటే సాతాను ఆత్మే నాకు బెటరు. దేవుని ఆత్మ ఎప్పుడు కూడా అది చేయొద్దు ఇది చేయొద్దు అని అంటూ ఉంటాడు. కనుక నాకొద్దు, నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అని నువ్వు దేని కోరుకుంటావో దాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మనము ఏ ఆత్మచేత నడిపించబడాలి? దేవుని ఆత్మచేత, సాతాను ఆత్మచేత? సౌలు మీదకి మొట్టమొదటిగా దేవుని ఆత్మ వచ్చినప్పుడు అతడు ప్రవచించాడు, ప్రవక్తలతో పాటు అతడు ప్రవచించాడు. కానీ దేవునికి విరోధంగా జీవించడం ద్వారా దేవుని ఆత్మ అతన్ని వదిలిపెట్టేసిందంట. ఎందుకంటే దేవుని ఆత్మ చెప్పినట్టు వింటలేదు. మనోడు ఫస్ట్లో బాగానే ఉన్నాడు, ఫస్ట్లో చాలా విధేయత కలిగి ఉన్నాడు. స్టార్టింగ్లో భక్తి ప్రారంభంలో చాలామంది బాగుంటారు. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరం గడిచేటప్పటికి తల తిక్క అంటారు చూసారా? తలలో ఏం మొదలవుతుంది? తిక్క మొదలవుతుంది. వినరేక దేవుని మాట వినరు. అప్పుడు నీకెందుకు పిలవపోయిన నేను ఉన్నాను కదని పిలవకుండా వచ్చేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరో? సాతాను. పిలిస్తే వచ్చేది దేవుని ఆత్మ, పిలవకుండా వచ్చేది సాతానాత్మ. నీకు పిలవకుండానే ఆల్రెడీ నీలో పనిచేస్తున్నాడు ఆల్రెడీ ఒకడు, సాతానుడు. ఇప్పుడు ఆ సాతానాత్మ పోవాలంటే సాతానాత్మని నువ్వు ఎదిరించి అతనితో పోరాడి, ఇప్పుడు యేసయ్య మీ ఆత్మ నాకు కావాలి అని దేవుని ఆత్మను కోరుకుంటే అప్పుడు దేవుని ఆత్మ చేత అందరూ నడిపించబడతారు, వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఇప్పుడు ఎక్కడ 12వ వచనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారే యుందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను సంపిన ఎడల జీవించెదము. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు.
ఇప్పుడు మనం ఎవరి ఆత్మచేత నడిపించబడాలి? దేవుని ఆత్మచేత నడిపించబడాలి. కానీ ఇప్పటి వరకు దేవుని ఆత్మచేత నడిపించబడని వారందరి జీవితాల్లో ఎవరి ఆత్మ ఉంది? సాతాను ఆత్మ ఉంది. సాతాను ఆత్మ మంచి పనులు చేయిస్తుందా, చెడ్డ పనులు చేయిస్తుందా? మరి మనం మంచి పనులు చేయాలా, చెడ్డ పనులు చేయాలా? మరి చెడ్డ పనులు చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావంటే దేవుని ఆత్మ నీలోనికి రావడానికి నువ్వు అనుమతించట్లేదు. మరి దేవుని ఆత్మ నీలో లేకపోతే సాతాను ఆత్మ నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? నరకానికి నడిపిస్తుంది. అంటే ఇప్పుడు నరకానికి వెళ్ళిపోవడానికైనా ఫిక్స్ అయిపోయావు నీవు. దేవుని ఆత్మ నడిపించబడాలంటే దేవుని అడగాలి, అడిగితేనే కానీ రాడాయన. దేవుని ఆత్మ మనలో పనిచేయాలంటే దేవుని ఆత్మను ఆహ్వానించాలి. రండి ప్రభువా నాలోనికి రండి, నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, మిమ్మల్ని గణపరుస్తున్నాను, మీకు విరోధమైనది ఏది చేయను, నాకు ఇప్పటి వరకు బుద్ధి వచ్చింది, ఇక నుంచి బుద్ధి కలిగి జీవిస్తానని చెప్పి దేవుని ఆత్మను మనం ఆహ్వానిస్తే దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది. అప్పుడు దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మార్చబడి ప్రభుతో ఉండటానికి సిద్ధపడతాం. ఆమేన్. బలురక్కసి చెట్లలో వల్లి పద్మం వలె ఓ ప్రత్యేకించబడిన జీవితం మనం జీవించాలి. అయితే దేవుని గురించి మనం వర్ణించే ఈ క్రమంలో అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు దేవతలు అనబడేవారు పిలువబడుతున్నారు. కానీ వారందరిలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అడవి చెట్లలో యాపిల్ చెట్టు ఎలాగైతే ఉంటుందో ఓ ప్రత్యేకంగా అందంగా తినటానికి బలమైన ఆరోగ్యకరమైన ఫలం వలె మనకు చాలిన దేవుడైన ఎంతోమంది ఉన్నా అందరిలో ఆయన్ని పెడితే వీళ్ళందరిలో ఎవరు బెటర్, వీళ్ళందరిలో ఎవరు శ్రేష్టమైన వారు అని అడిగితే యేసుక్రీస్తే అందరికంటే శ్రేష్టమైన దేవుడని చెప్పక తప్పదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన గూర్చి విమర్శించిన వారే, ఆయన తిట్టిన వారే, ఆయన్ని దూషించిన వారే ఈరోజు యేసుక్రీస్తే నిజమైన దేవుడని ఆయన్ని ప్రకటిస్తున్నారు. కారణం ఆయనే సృష్టికర్త, ఆయనే జీవాధిపతి, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే నీతిమంతుడు. ఒక రోజున నతనీయుల దగ్గరికి వెళ్ళి ఫిలిప్ అంటాడు, ఇదిగో మేము ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆ ప్రవచన ఆ వాక్యం ఏదైతే ఉందో ఆయన్ని మేము కనుగొన్నాం, కాబట్టి నీవు కూడా రా అంటే ఎక్కడ ఏంటి అని అడుగుతాడు. ఎక్కడో కాదు, మన నజరేతు నుంచి వచ్చాడు ఆయన. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ పలానా అని చెప్తే నతనీయులు అంటాడు, అరే నీకేమన్నా మత్తుందా, పిచ్చా నీకేమన్నా, నజరేత్ అనేటువంటి ప్రాంతం ఎలా అంటాడురా, నజరేత్కి అసలు ఒక మంచి సాక్ష్యం ఉందా, ఆయన అక్కడ నుంచి మంచోడు ఎవరైనా వస్తాడా, ఆ ఏరియా ఎలాంటిది నీకు ఆ మాత్రం తెలియదురా, నజరేతులోంచి మంచిది ఏదైనా వస్తుందా, మంచోళ్ళు ఎవరైనా ఉంటారా అక్కడ, అందరూ చెడిపోయిన వాళ్ళు. నజరేత్ అనేది సాక్ష్యం లేదు, అసలు దానికి ఒక గుర్తింపు లేదు. అలాంటి నజరేతులో నుంచి వచ్చిన వాడిని పట్టుకుని ఈయనే మెస్సయ్య అంటావా అంటే నా మాట నీకు నమ్మకం లేదా? కావాలి రా, వచ్చి చూడు, నువ్వు పరిశీలించిపోని. నాకు తెలియదేమో, నేను మోసపోతున్నానేమో, పోనీ నీ ద్వారా నేనైనా బాగుపడతాను కదా, రా ఆయనలో ఏం లోపం ఉందో చూపించు, ఆయన అవునో కాదో నిర్ధారించు. అప్పుడు ఒకవేళ ఆయనలో సత్యం లేదనుకుంటే నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను రా బాబు రా అని తీసుకెళ్ళాడు. అంత దూరాన్ని ఉండగానే ప్రభు అంటారు, ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు. నతనీయులు అంటాడు, నీ సంగతి ఏంటో తెలుసుకుందామని వచ్చాను, అయినా నా గురించి తెలియకుండా నన్ను మంచోడు అంటావేంటయ్యా, నేను అలాంటి పొగడ్తలకి పడిపోను కానీ అని మాట్లాడబోతున్నాడు. ఆహా, అంటే నన్ను నమ్మవా? సరే అయితే నీ గురించి నాకు ఎలా తెలుసు, ఒక్క విషయం చెప్తాను, అప్పుడు నీకు పూర్తిగా అర్థమైపోద్ది. పిలుపు నిన్ను పిలవక ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పనా? చాలా అంజూరపు చెట్లు ఉన్నాయి, కానీ నీవు ఆ అంజూరపు చెట్టు దగ్గర ఉన్నావు, ఆ అంజూరపు చెట్టు కింద కూర్చున్నావు. అంటే చాలా ఉన్నాయి అంజూరపు చెట్లు, కానీ ఆ అంజూరపు చెట్టు అంటే ఆ సీక్రెట్ ఏసైకి నతనీయులకి మాత్రమే తెలుసు. ఆ అంజూరపు చెట్టు వెలిగిందా? అవును ప్రభు, అవునవును, సారీ నిన్ను అపార్థం చేసుకున్నాను. అంజూరపు చెట్టు సంగతి అవునవును, ఆ అంజూరపు చెట్టు సంగతి నాకు తెలుసు, అక్కడే కూర్చున్నాను, అవునవును, జాగ్రత్త. ఇప్పుడు ఏమంటావు? లేదు నువ్వు ప్రవక్తవయ్యా, నువ్వు ఇశ్రాయేలుకు రాజువయ్యా. తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది. వీటికంటే గొప్ప కార్యాలు చూడబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు అని చాలా చీప్గా మాట్లాడాడు, కానీ వచ్చి ప్రభువా నన్ను క్షమించని పశ్చాత్తాపడుతున్నాడు. ఇప్పుడు ప్రభువుని పొగుడుతున్నాడు. లేదయ్యా నువ్వు అందరిలాంటాడు కాదు, ఇదిగో నేను ఇంతవరకు ఎంతోమందిని చూశాను, కానీ నీవు మెస్సయ్యవే, ఇశ్రాయేలు రాజువి. సమరయ స్త్రీ కూడా అలాగే, ఫస్ట్లో యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహానికి ఎలాగడుతున్నావు, సిగ్గుందా నీకు అసలు?
అని చాలా చీప్గా మాట్లాడింది. అమ్మా మాటలు సరిగా రాని, అసలు నన్ను అడిగావనుక నేను ఇస్తా దాహం, నువ్వు ఇచ్చేదేమి, నేను ఇస్తే కనుక నువ్వు అసలు మరలా దాహం కొనవు. అంత పవర్ఫుల్ మన వాటర్, జీవజలాలు, ఇంకెప్పటికీ దప్పికొను. అలాగా రోజు వచ్చి ఇక్కడ ప్రయాసపడుతున్నాను. అయ్యి బాబు ఇక తెలియక ఏదో మాట్లాడేసాను, ఆ నీళ్ళు ఏదో నాకు ఇస్తే ఇంకెప్పటికీ ఈ బావి దగ్గరికి రాను, అవి ఏవి ఇచ్చాయంటే అమ్మ అంత తెలిగి ఇచ్చేస్తానా, పెనిమిటిని తీసుకురా. పెనిమిటి లేడయ్యా, బాగానే చెప్పా కానీ నీకు 5 పెన్, అమ్మ 5 అంటున్నాడు, ఈయనకలా తెలిసిపోయింది. ఆయన ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదులే, ఈయన కూడా మార్చేస్తాం. అయ్యి బాబోయ్ ఈయనకి అన్నీ తెలిసిపోతుంది, నా మనసులో ఉన్నది తెలిసిపోతుంది, జరిగింది తెలుసు, జరుగుతున్నది తెలుసు, జరగబోయేది కూడా తెలుసు. ఇంక అమ్మో నా ఫ్లాష్ బ్యాక్ తెలుసు, నా బ్యాక్గ్రౌండ్ తెలుసు, ప్రజెంట్ తెలుసు, ఫ్యూచర్ కూడా తెలుసు ఇంకే. అమ్మ ఈయన తక్కువ మంచి నేసాను, అయ్యా నువ్వు ప్రవక్తవే అని మళ్ళీ ఆరాధనలోకి వెళ్ళింది. ప్రభు ప్రతిదానికి జవాబు చెప్తా ఉంటే, ప్రతిదానికి కూడా ఆయన వివరణ ఇస్తుంటే అప్పుడు నమ్మిందే. అమ్మో నువ్వు మెస్సయ్యవయ్యా, మెస్సయ్య నేను తెలియకుండా మాట్లాడేశాను, క్షమించేయని మారు మనసు పొంది ఊర్లోకి వెళ్ళి అందరినీ కదిలించి తీసుకుని వచ్చింది. ఈయన మెస్సయ్య కాదా అని వాళ్ళందరికీ పరిచయం చేసింది. చూడండి, యేసు ప్రభు వారిని ప్రారంభంలో చాలామంది చాలా సింపుల్గా తేలిగ్గా అపార్థం చేసుకున్న వాళ్ళు ఈరోజు యేసుక్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికైనా తెగించి ఈరోజు సేవ చేస్తున్నారు. ఆయన అడవి వృక్షములలో జల్దరి వృక్షం ఎలాగైతే ఉంటుందో అంత ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధుడైన దేవుడు, శక్తిగల దేవుడు, అందము సౌందర్యం కలిగిన దేవుడు. ఆయన మన ఆధ్యాత్మిక జీవితాలకు ఆరోగ్యం ఇచ్చేటువంటి, మన హృదయాన్ని శుద్ధి చేయగలిగే, బలపరచగలిగే మహాపరిశుద్ధుడైన దేవుడు ఆయన. అలాంటి దేవుడిని ఈ రోజున మనం కలిగి ఉన్నాం. ఆయన గురించి నువ్వు ఎలా వర్ణిస్తున్నావు, ఎలా ప్రకటిస్తున్నావు, ఏ విధంగా ఆయన గొప్పతనాన్ని చాటి చెబుతున్నావు. మనము ఆయన్ని ఎంత గణపరుస్తామో, ఎంత గొప్ప చేస్తామో అదే రీతిగా దేవుడు మనల్ని కూడా గణపరిచి గొప్ప చేసి ప్రశంసించి మనల్ని గొప్పగా వర్ణించేటువంటి దేవుడు. మనము దేవుడిని గణపరిచి గొప్ప చేస్తే దేవుడు మనల్ని గణపరిచి గొప్ప చేస్తాడు. నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను, నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించేవారిని ఆస్తికర్తలుగా చేస్తాను. ఆధ్యాత్మికమైన ఆస్తిలోను భౌతికమైన ఆస్తిలో కూడా మిమ్మల్ని రెట్టింపు చేస్తాను. నన్ను ప్రేమించండర్రా, నన్ను గణపరచండర్రా, అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తాను, నిన్ను గణపరుస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. ఏ విషయంలో నువ్వు తక్కువ చేయబడవు గనుక దేవుని గణపరచడం నేర్చుకుందాం. నీకున్న పనుల కంటే, నీకున్నటువంటి స్థితిగతుల కంటే దేవుని గణపరచడం ప్రారంభించు. నాకు టైం లేదని చెప్పొద్దు, అలాంటి పిచ్చి మాటలు చెప్పొద్దు. నీకు టైం ఇచ్చిందే దేవుడు, నీకు జీవితం ఇచ్చిందే దేవుడు, అన్నీ ఇచ్చింది దేవుడే. ఆ దేవునికి నువ్వు సమయం ఇవ్వలేకపోతున్నావు అంటే నువ్వు ఎంత గర్విష్టివి. అన్నీ ఇచ్చిన దేవుని మర్చిపోయి కృతజ్ఞత లేకుండా దేవునికి కోపం పుట్టించే వాళ్ళరా. దేవుని గణపరచడం నేర్చుకోండి, అప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో పశ్చాత్తాపడండి. మీలో చాలా మందిలో పొగరు పట్టినటువంటి మనసు ఉంది, క్రొవ్వు బలిసిన హృదయాలతో ఉన్నారు. దేవునికి లోబడట్లేదు, భయపడట్లేదు, దేవుడంటే ఏమాత్రం కూడా గౌరవం లేదు. ఎంతసేపు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి ఆలోచిస్తున్నావు తప్ప దేవుని బాధ పెడుతున్నాను, దేవునికి నేను లోబడట్లేదు అనేటువంటి కనీస భయం లేదు.